రామాయణంలో ఇద్దరి రాముల ఘర్షణ. ఒకడు రాజు అట, ఇంకొకడు సన్యాసి అట. రాజు అయినా సన్యాసిలా బ్రతికాడు, సన్యాసి అయినా క్షత్రియుడిలా. 23 సార్లు భూమండలాన్ని చుట్టి కొన్ని వేల మందిని సంహరించాడు. ఒకడు మౌనంతో ధర్మాన్ని పరిచయం చేశాడు, ఇంకొకడు దండించి మరీ ధర్మాన్ని స్థాపించాడు. రాక్షసుడి వధ కొరకే పుట్టుక ఒకడిది, రాబంధువులకు సైతం రక్తపు కాలువలు ఏర్పాటు చేసిన పుట్టుక ఒకడిది. ఒకానొకనాడు దశరథుడు, జనకుడు, ఇంకా కొంతమంది రాజులు వాడికి భయపడి వాడి అడుగుల చప్పుడికే భయంతో ఆవుల మందలో ద్రాక్కొని, మరికొందరు ఇంట్లో ఆడవాళ్ల గాజులు వేసుకొని వాళ్ల ప్రాణాలను వాడి నుంచి కాపాడుకున్నారు. వాడి ఆగ్రహానికి కారణం చిన్నదే, కానీ వాడి ఆవేశానికి, వినాశనానికి పెద్ద కారణమే ఉంది మరి. 10 తలల రావణాసురుడినే భయపెట్టి చిత్తు చిత్తు చేసిన 1000 చేతుల కార్తవీర్యుడినే చంపి వాడి తలను తన తండ్రికి సమర్పించిన ఓ సన్యాసివాడు. జమదగ్ని పేరు చెబితే ఎంత గౌరవమో వాడి పుత్రుడి పేరు వింటేనే అంత వణుకు ఆ రాజులకి. ఒక గొడ్డలితో వాడు నడుచుకుంటూ వస్తుంటే ఎన్ని అస్త్రాలు ఉన్నా రాజు భయమే చెబుతుంది వాడి కంట పడవద్దు అని. విష్ణువు ఆవేశరూపం అంటారు కొందరు, శివుడి ఆగ్రహరూపం అంటారు మరికొందరు. రాజులా క్షత్రియ ధర్మాన్ని గెలిచాడు, సన్యాసిలా త్యాగాన్ని స్వీకరించాడు. అన్ని వేల మందిని సంహరించిన ఈ భూమండలాన్ని కశ్యపుడికి దానం ఇచ్చి మరచిన తపస్సుకై బయలుదేరాడు. దానం తీసుకున్నవాడే ఈ భూమి మీద నుండి షరతులతో బహిష్కరిస్తే సముద్రమే వెనుదిరిగి వాడికి చోటు ఇచ్చింది. ఎంత విచిత్రమో వీడి కథ. ఒకడు కన్న తల్లి కోరికకై తల వంచాడు, ఇంకొకడు తల్లి తలనే నరికేశాడు. ఒకడు తండ్రిని బాధపెట్టినా ధర్మాన్ని పాటిస్తే, ఇంకొకడు తండ్రి బాధను తీర్చడానికి కొత్త ధర్మాన్ని స్థాపించాడు. ఒకడు మౌనంతో యుద్ధాన్ని గెలిచాడు, ఇంకొకడు యుద్ధంతో మౌనాన్ని గెలిచాడు. ఒకడు కారణ జన్ముడిలా జీవించాడు, ఇంకొకడు కారణంతోనే జన్మించాడు. కళ్ళు చెదిరే మహాసభ, స్వయంవరానికి యోధులు, మనసు గెలిచిన వాడే రాజు. శివధనస్సును ఎక్కుపెడితే అది పరశురాముడికి తగిలింది. తపస్సులో నిమగ్నమైన వాడు సైతం కదిలివచ్చాడు. అతని తేజస్సుకి అతను నడుచుకుంటూ వస్తుంటే అందరూ దిగ్భ్రాంతి చెందారు. దశరథుడు శరణు కోరాడు, తన పుత్రుడిని ఆగ్రహించవద్దు అని. నా శివధనస్సుని విరిచినంత గొప్పవాడివా బాలక, అయితే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టు అనే ప్రశ్న నిలిచింది రాముడికి. ఇద్దరి రాముల ఘర్షణ కారణం అహంకారమా, పరశురాముడి ఆవేశమా, అదే శాపమా? రాముడు ఎక్కుపెట్టాడు తన రూపాన్ని, ఇద్దరం ఒకటే అనే నిజాన్ని చూపించాడు. రాముడు ఎక్కుపెడితే వెనక్కు తీసుకోడు. పరశురాముడు కోరాడు, నువ్వు నా తేజస్సుపై సంధించు. నా మదిని కొడితే నేను జ్ఞాపకాలను ఎలా శోధించాలి? కశ్యపుడికి ఇచ్చిన మాట తిరిగి తీసుకోలేనుగా. నా పాదాల మీద కొడితే నేను ఎలా వెళ్ళగలను? నేను ఎలాగో అలా వెళ్ళి తపస్సు చేసుకోవాలిగా. పరశురాముడు సైతం రాముడిని గౌరవించి తన నిర్గుణాన్ని తెలుసుకున్నాడు. పితృదేవతలు అతనిని చూసి, మా వల్లే నీవు ఇలా నీ తేజస్సును, శక్తిని కోల్పోయావు. దీనికి పరిష్కారంగా ఓ నదిలో స్నానం ఆచరించి ఇక నువ్వు నీ తపస్సులో నీ కర్తవ్యాలను మొదలుపెట్టు అని దీవించారు. ఒక బ్రాహ్మణుడు ఇంతమందిని ఆగ్రహంతో చంపినందుకు ఇలా శిక్షను అనుభవించి చేసిన పాపకర్మ నుండి విముక్తి పొందాడు. ఇది మొదలైంది ఒక ఆవుతో. జమదగ్ని తపస్సు కారణంగా ఆ ఆవు అడిగిన ప్రతీదీ ఇచ్చేది. వచ్చిన అతిథికి భోజనం పెట్టి ఆతిథ్యాన్ని ఇచ్చేవాడు. అలాగే ఓనాడు కార్తవీర్యుడు తన సైన్యంతో వచ్చాడు, కానీ ఆ ఆవుని తనతో బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ దూడ ఒంటరిగా మిగిలింది. ఆ ముని మౌనంతో మిగిలాడు. వచ్చి రాగానే పరశురాముడిని ఈ శోకం మందలించింది. ఆ కార్తవీరుడికి సంధికి సమం కాడు, అందుకే సంహరించాడు. అక్కడితో ఆ శోకం ముగిసింది. ఈ కథ కాదు. ఎవరు లేని సమయం చూసి కార్తవీరుడి కుమారులు జమదగ్నిని చంపేశారు. తన తల్లి భార్గవరామా అని గట్టిగా గుండెలు బాదుకుంటూ కన్నీటిని భూమికి అర్పిస్తూనే ఉంది. పరిగెడుతూ వస్తున్న పరశురాముడు లెక్కిస్తూ వచ్చాడు తన తల్లి ఆర్తిని. అందుకే 23 సార్లు భూమండలాన్ని చుట్టి ఈ క్షత్రియులని వేటాడాడు. తప్పు జరిగిన చెరగని రక్తపాతంతో పాపాలు దారుణంగా మారినా, తన ఆవేశం ఆకాశాన్ని అంటినా కర్మని దాటలేముగా. గొప్ప కర్తవ్యమే కావచ్చు, ధర్మమే నేర్పించవచ్చు, అయినా దాటలేని కర్మ విధి. సత్వతమో రజస్వ గుణాలను వీడితేనే సన్యాసి. ఒక సన్యాసిని యోధుడిలా మార్చిన అహం, ఆ అహం తండ్రిపై మమకారం. జరిగింది అధర్మ దారుణం, బోధించింది ధర్మం. తప్పించుకోలేనిది కర్మం.
మదన పెట్టింది పాపం, విముక్తికి దారి చూపింది రాముడి శాపం. గెలిచాడు పూర్వీకుల వరం, తెలుసుకున్నాడు ఈ ఇద్దరి రాముల ఒక్కడి రూపం ధర్మం, ఒక్కడే ఇక్కడ అవసరం.